తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ కొండగట్టు అంజన్న ఎప్పటి నుంచో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొండగట్టు అంజన్న అనేది తెలంగాణ ప్రజల మనోబలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇలా గౌరవం పాటించాలని చెప్పి పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు కేటాయించడం వలన మా ఉత్తర తెలంగాణ భక్తులందరూ కూడా చాలా శుభపరిణామం. ఈరోజు నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. రాముని జపం చేసే బీజేపీ వాళ్ళు ఈరోజు దీనికి పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారు, దీనికి ఆనుకొని ఉన్న జగిత్యాల జిల్లాకు పార్లమెంట్ సభ్యులు మన అరవింద్ కుమార్, వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీ దేని గురించి ధర్మం గురించి అని చెప్పేసి ఈరోజు ఓట్లాడుకొని ఈరోజు వాళ్ళు ఎంపీలైంది. ఈరోజు మీరు రాముని భక్తులుగా మీరు ఎప్పుడు అంటున్నారు కదా, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజమైన అసలైన ధర్మం కాపాడుతున్నారు కాబట్టి ఈరోజు 100 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ యొక్క కొండగట్టు అంజన్న మన తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా అద్భుతంగా డెవలప్ చేసేందుకు రేపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారు. 100 కోట్లు డెవలప్ చేస్తారు. మరి మీ కంట్రిబ్యూషన్ ఏంది? దీనికి పార్లమెంట్ సభ్యులుగా జగిత్యాల జిల్లాకు చెందిన అరవింద్ కానివ్వండి, ఈ ప్రాంతానికి కొండగట్టు ప్రాంతానికి ఎంపీగా ఉన్న సంజయ్ గారు అండి, మేము వేచి చూస్తాం రేపటిదాకా. కనీసం మీరు ఒక 50 కోట్ల కేంద్రం నుంచి తీసుకొస్తే నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు మిమ్మల్నిగా మేము పరిగణిస్తాం. ఈరోజు ఒకవైపు దక్షిణాదిన అద్భుతమైన యాదాద్రి, ఉత్తరాదిన మా యొక్క అంజన్న యొక్క కొండగట్టు, ఇవన్నీ గుళ్ళు కూడా డెవలప్ చేసిందంటే నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మనసులో దేవుని స్మరించుకుంటాం కాబట్టి 1000 కోట్ల రూపాయలు డెవలప్ చేస్తున్నాం. ఈరోజు దేవుని రాజకీయంగా వాడుకుంటారు కాబట్టి తెలంగాణకు ఇంతవరకు ఒక్క రూపాయిని దుడ్డు తీసుకురాలేదు. బండి సంజయ్ గారు, అరవింద్ గారు, మేము వేచి చూస్తాం, ఎన్నికల వరకు వేచి చూస్తాం. ఈ 100 కోట్లకు తోడు ఇంకో 100 కోట్లు ఇస్తే మీరు నిజమైన హిందూగా, మీరు బీజేపీ పార్టీ హిందూ ధర్మాన్ని కోసం కొట్లాడతాం, లేకపోతే మీరు ఎన్నికల స్టంట్గా రాముని అంజన్న వాడుకుంటున్నాం భావిస్తాం. కాబట్టి ఈ ఎన్నికల్లో చూస్తాము, ఎన్నికల్లో నిలదీస్తాం డెఫినెట్గా. మరి ముఖ్యమంత్రి 100 కోట్లు ఇచ్చారు, కేంద్రం నుంచి ₹1 వచ్చిందా లేదా చెప్పి నిలదీస్తాం కాబట్టి డెఫినెట్గా దీనికి తోడుగా 100 కోట్లు ఇంకో 100 కోట్లు తేవాలని చెప్పి మేము బీజేపీ ఎంపీలను డిమాండ్ ఇస్తాం. మంత్రుకున్నది మీరు ఇప్పుడు మేమేమంటున్నాము, మీరు హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పి ఎన్నికలలో ఓట్లు వేసుకున్నారు కదా, ఎన్నికల్లో ఓట్లు వేసిన కానీ ఈ తెలంగాణలో ఈ 2 ప్రాంతాల ఎంపీల ఏ ఒక్క గుడికన్నా రూపాయి నిధి తీసుకొచ్చిర్రా? ఇక్కడ పుంజుకుంటుంది. ఇక్కడ 2024 ఎన్నికలలో తెలిసే ఎవరు పుంజుకున్నాడు. అది 2024లో ఏమని మరి అంతకుముందు ఉన్న ఎంపీలు ఏమని వచ్చిండ్రు, ఇప్పుడు 2024 ఏమని వస్తారు? హిందూ ధర్మం కోసం వచ్చింది. మీరు హిందూ ధర్మం కోసం ఒక్క గుడికి ₹1 తీసుకొచ్చిందా అని మేము అడుగుతాం. సో మీకు అప్పటికి ఇప్పటికీ పెరుగుడు కాదు, గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది. వీళ్ళ మోసాలను బయటపడ్డాయి. హిందూ ధర్మాన్ని, అంజన్నను మరియు యొక్క రాముని కేవలం ఓట్ల కోసం వాడుకుంటూ బీజేపీ వాళ్ళు, కానీ నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడింది గారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి 2024లో మళ్ళీ ఇదే కొండగట్టు కాస్త నిలదీస్తారు అందరూ.